ఆ నిజం బయటపడే ఏ ఆధారం మేం వదల్లేదు. అన్ని జాగ్రత్తలు పాటించి తప్పు మా వైపు ఉంది అని తెలియకుండా చూసుకున్నాము. అవునా? మరి రాధేంటి అంత కాన్ఫిడెంట్గా ఉంది? రేపు మీ నేరాన్ని ప్రూవ్ చేస్తానని, శ్యామ్ చేత మనందరినీ గెంటించేస్తానని చెప్తుంది. సునంద, నువ్వు షూర్గా ఉన్నావు కదా? ఎక్కడ ఏ లూప్ హోల్ వదలలేదు కదా? లేదే, మేమెక్కడ లూప్ హోల్ వదల్లేదే. ఆ రాధేదో బుకాయిస్తున్నట్టుంది, మమ్మల్ని టెన్షన్ పెట్టడానికి ట్రై చేస్తున్నట్టుంది. నువ్వెందుకు నిజంగా టెన్షన్ పడుతున్నావు? అంటే నీకొక డౌట్ ఉంది. ఎక్కడైనా ఏదైనా అవకాశం వదిలేశానా అని. అవును, మీరు మెసేజ్లు పంపిన ఫోన్ ఉందే, అది పడేశారు కదా? అదేమైనా రాధకి దొరుకుంటుందా? అది తప్ప రాధకి ఇంకా ప్రూఫ్ ఏముంటుంది? ఇదేంటి, ఫోన్ అనగానే వీళ్ళ మొహాలు మాడిపోయాయి. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా సాలిడ్ ప్రూఫే దొరికేలా ఉందే. సరే, మీరు కాన్ఫిడెంట్గా ఉన్నా నా భయం నాది. రేపు గనక రోడ్డు మీదకి తోసే